ఇది కాకుండా దేశ ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్ దీన్ని ఒకప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ పెట్టాలని వాటర్ యూజర్స్ అసోసియేషన్ తీసుకొచ్చాం. మొన్న కూడా మీటింగ్ పెట్టాం. తద్వారా ఈరోజు మీరు చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్ అంతా కూడా ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులను పెట్టారు. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి మొత్తం కూడా వారికే బాధ్యత చెప్తున్నాం. ఈ కాలవే కాదు ఏరియాలు కూడా మారుస్తున్నాం. ఒక్కొక్క ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఫారెస్ట్ కానీ రివర్స్ కానీ వాగులు కానీ వంకలు కానీ మొత్తం ఆ ఏరియా అంతా కూడా వాటర్ కన్జర్వేషన్ దగ్గర నుంచి టోటల్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళకే అప్పచెప్పే పరిస్థితికి వస్తున్నాం. అదే మరి దేశ ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే దీనివల్ల చాలా వరకు మనకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం కూడా ఒక పాలసీ పెట్టుకున్నాం. ఆ పాలసీ ప్రకారం +3 -8 వర్షాకాలం అయిపోయిన తర్వాత +3లో ఉండాలి. మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అయ్యేటికి -8లో ఉండాలి. మనం వాడవలసింది 5 మీటర్లు వాటరే వాడే పరిస్థితిలో రావాలి. ఈరోజు మనం కానీ భూమిని కూడా భూగర్భ జలాలుగా ఒక జలాశయంగా మనం మార్చుకోగలిగితే, నా జీవితంలో నేను చాలా చూశాను. చాలా క్యాంపెయిన్స్ చేశాం. దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొచ్చాం. ఊరూరు తిప్పాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఇవన్నీ కూడా చూసినప్పుడు కంటోర్ ట్రెంచెస్ కొట్టాం. ఒక్క అనంతపూర్ జిల్లాలో 10 లక్షల వాటర్ పాండ్స్ తవ్వాం. ఓసారి మన అవసరం తీరిపోయినాక అవన్నీ వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ సమస్యలు వచ్చేప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది. రెండో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఎనర్జీ కూడా విపరీతంగా సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మేము దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. నిన్నే ఒక జిల్లాలో ఒక రఫ్ ఎస్టిమేట్ చేశారు. అన్నమయ్య అబ్నార్మల్గా వాటర్ సేవింగ్ చేయగలిగారు, వాటర్ కన్జర్వేషన్ పెంచగలిగారు. దగ్గర 6 మీటర్లు పెంచారు. 6-7 మీటర్లు పెరిగే కొందికి అక్కడ కన్జంప్షన్ ఆఫ్ పవర్ తగ్గింది. ఇంకొక పక్కన హార్టికల్చర్ పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా మీ కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ డీటెయిల్స్ ఉన్నాయి.